వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. ఇవాళ ముఖ్యాంశాలు. హెడ్లైన్ స్పాన్సర్డ్ బై జిఎన్ఆర్ గోల్డెన్ డైమండ్స్, వైఎస్ఆర్ జంక్షన్, నర్సన్నపేట. అతి త్వరలో 6 వరుసల జాతీయ రహదారి. నితిన్ గడ్కరీతో భేటీ అయిన కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు. నర్సన్నపేట టు ఇచ్చాపురం వరకు 6 వరుసల జాతీయ రహదారిని నితిన్ గడ్కరీకి వివరించిన కేంద్ర మంత్రి. కూటమికి గట్టి ఎదురు దెబ్బ. నర్సన్నపేటలో వైఎస్ఆర్సీపీలోకి భారీ చేరికలు. ఫలించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు చొరవ. హరిచంద్రపురం, మందస రోడ్, పాతపట్నంలలో 3 రైళ్లకు నూతన హాల్ట్లు. ఈ నెల 4వ తేదీన రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ చెంతకు సమస్య. రామ్మోహన్ నాయుడు చొరవతో నేడు పరిష్కారం. పిడుగుపాటుతో మరణించిన కుటుంబాలకు ఎక్స్గ్రేషియా. ఆమ్దల్వలస నియోజకవర్గంలో 2022-23 కాలంలో పిడుగుపాటు ఘటనల్లో ప్రాణాలు కోల్పోయిన బాధితుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా అందజేసిన ఎమ్మెల్యే కోన రవికుమార్. ఉద్దాన కిడ్నీ సమస్య పరిష్కారంలో చారిత్రక ముందడుగు. శ్రీకాకుళం జిల్లా పలాస కిడ్నీ రీసెర్చ్ సెంటర్లో మొట్టమొదటి కిడ్నీ మార్పిడి ఆపరేషన్ ను నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే గౌత్ శిరీష వెల్లడి. కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు భేటీ అయ్యారు. కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని ఆయన కార్యాలయంలో గురువారం కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు భేటీ అయ్యారు. పార్లమెంట్ 2వ విడత బడ్జెట్ సమావేశాల తీరుపై ఇరువురు మంత్రులు కాసేపు చర్చించుకున్నారు. అనంతరం శ్రీకాకుళం జిల్లాకు సంబంధించిన పలు పెండింగ్ ప్రాజెక్టులను నితిన్ గడ్కరీ దృష్టిలో రామ్మోహన్ నాయుడు ఉంచారు. ఇందులో ప్రధానంగా జాతీయ రహదారి 16లోని నర్సన్నపేట నుండి ఇచ్చాపురం వరకు సుమారు 100 కిలోమీటర్ల రహదారిని 6 వరుసలు చేయాల్సిందిగా కోరారు. జిల్లాలో మూలపేట పోర్టు శరవేగంగా నిర్మాణం అవుతుండడానికి తోడు జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న పట్టణాలు సైతం అభివృద్ధి చెందుతున్న తరుణంలో భవిష్యత్ అవసరాలకు ట్రాఫిక్ నియంత్రణకు 6 వరుసల జాతీయ రహదారిని అత్యంత ఆవశ్యమని పరిస్థితులను రామ్మోహన్ నాయుడు వివరించారు. నర్సన్నపేట నుండి ఇచ్చాపురం వరకు ఉన్న ఫ్లైఓవర్ అన్ని ఇప్పటికే 6 వరుసలుగా ఉండటంతో కేవలం రహదారులను విస్తరణ చేస్తే సరిపోతుందని తెలిపారు. అదేవిధంగా శ్రీకాకుళం నగరంలోని నవభారత్ కోడలి వద్ద ఫ్లైఓవర్ లేదా అండర్ పాస్ వంతెన నిర్మాణం గురించి నితిన్ గడ్కరీతో ప్రత్యేకంగా చర్చించారు. శ్రీకాకుళం నగరానికి సంబంధించి జాతీయ రహదారి గతంలో నవభారత్ కోడలి నుండి ప్రారంభమై నగరం మధ్యలో నుండి వెళ్లేదని, కానీ నగరానికి వెలుపల అన్ని వసతులతో జాతీయ రహదారి విస్తరణ జరిగిన తరువాత ప్రధాన కోడలిగా ఉన్న నవభారత్ జంక్షన్ లో ఎలాంటి అండర్ పాస్ కానీ ఫ్లైఓవర్ కానీ నిర్మాణం జరగకపోవడం వల్ల స్థానిక ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. అప్రమత్తంగా ఉన్న ప్రమాదాలు సైతం జరుగుతూ ఉన్నాయని, ఈ నేపథ్యంలో జాతీయ రహదారిలో నవభారత్ కోడలి ఉన్న 609+600 వద్ద ఫ్లైఓవర్ లేదా వాహన అండర్ పాస్ ను త్వరితగతిన ఏర్పాటు చేయాలని నితిన్ గడ్కరీని కోరారు. ఈ సందర్భంగా వినతి పత్రాన్ని అందజేశారు. అలాగే రాష్ట్ర రహదారులుగా ఉన్న కళింగపట్నం, శ్రీకాకుళం, పార్వతీపురం 114 కిలోమీటర్లు, గారం, అలికం, బత్తెలి 118 కిలోమీటర్ల లైన్లను జాతీయ రహదారులుగా మార్చాలని రామ్మోహన్ నాయుడు కోరారు. నితిన్ గడ్కరీ హామీతో కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు హర్షం వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టులు పూర్తయితే మరింత వేగంగా అభివృద్ధి వైపు బలమైన అడుగులు వేయవచ్చని స్పష్టం చేశారు. స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమంలో భాగంగా అక్కుపల్లి శివనగర్ బీచ్ లో చెత్త సేకరణ చేసిన ఎమ్మెల్యే గౌత్ శిరీష. స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమంలో భాగంగా అక్కుపల్లి శివనగర్ బీచ్ లో స్వయంగా చెత్తను సేకరించి ప్రజలకు మరియు యువతకు ఆదర్శంగా నిలిచిన ఎమ్మెల్యే గౌత్ శిరీష. సముద్ర తీరాలను, పర్యావరణాన్ని కాపాడుకోవడం మనందరి సామాజిక బాధ్యతని ఆమె చేతుల్లో చూపించారు. రండి మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుందాం, స్వచ్ఛమైన సమాజం కోసం మనము అడుగులు వేద్దామని ఎమ్మెల్యే గౌత్ శిరీష పేర్కొన్నారు. స్వచ్ఛ సర్వేక్షణ 2026లో భాగంగా ఈ రోజు పలాస మున్సిపాలిటీకి శివసాగర్ బీచ్ తాలూకా పరిరక్షణ అప్పచెప్పడం అయిందండి. ఈ పరిశుభ్రత అన్నది ప్రతి ఒక్కరి బాధ్యత కూడా. ఈ రోజు బీచ్ మన ఇంటినైతే ఎలాగ శుభ్రంగా ఉంచుకుంటున్నామో, ఎక్కడ చెత్త పడినా చాలా ఓపికగా క్లియర్ చేసుకుంటున్నామో, ప్రతిసారి మనకి మానసిక ఉల్లాసం కలిగించే ఈ బీచ్లు ఇవి కూడా మనందరికి కామన్ ప్రాపర్టీస్.
ఈ రోజు మనం రోజు తుడిచినా కూడా మనందరం చెత్త వేస్తుంటే ఎవరు క్లీన్ చేయలేరు. దయచేసి ఈ రోజు అధికారులతోని ప్రభుత్వంతో కూడా ప్రజలు కూడా భాగస్వామ్యం మమేకమయ్యి కనీసం ప్లాస్టిక్ పదార్థాలు ఇక్కడ వేయకుండా వాటికి సంబంధించిన డస్ట్బిన్ లో వేస్తూ ఈ బీచ్ తాలూకు సంరక్షణ బాధ్యతని ప్రజలు కూడా తీసుకుంటే ఈ రోజు మేము చేస్తున్న కార్యక్రమానికి ఒక బాధ్యత, ఒక అర్థం ఉంటుంది. దయచేసి ఈ రోజు ఇక్కడే కాదు, ప్రతి ఒక్కరు కూడా రోడ్ల మీద ప్లాస్టిక్ సామాన్లు వేయకుండా ప్లాస్టిక్ రహిత సమాజానికి మనందరం కూడా బాధ్యత వహించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వజ్రప్ కొత్తూరు మండల అధికారి రమేష్ నాయుడు, వజ్జ బాబురావు, పీరికట్ల విఠలరావు, మండల అధ్యక్షుడు సురాడ మోహన్ రావు మరియు కూటమి నాయకులు, కార్యకర్తలు, మున్సిపాలిటీ సిబ్బంది, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. పిడుగుపాటుతో మరణించిన కుటుంబాలకు 4 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియాను ఎమ్మెల్యే కోన రవికుమార్ అందజేశారు. ఆమ్దార్ వల్సా నియోజకవర్గంలో 2022-23 కాలంలో పిడుగుపాటు ఘటనల్లో ప్రాణాలు కోల్పోయిన బాధితుల కుటుంబాలకు అప్పటి వైసీపీ ప్రభుత్వం ఎగ్గొడితే కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత బాధితుల తరపున ఎమ్మెల్యే కోన రవికుమార్ సంబంధిత శాఖ అధికారులతో మాట్లాడి ఎంతో కృషి చేసి బాధితులందరికీ న్యాయం చేసే దిశగా పనిచేసి 4 లక్షల రూపాయల సహాయంగా ఎక్స్గ్రేషియా, నేచురల్ కాలమటిక్స్, థండర్ బోల్ట్ డెత్ ఎక్స్గ్రేషియా కింద బాధితుల వివరాలను నమోదు చేసి ఎమ్మెల్యే సంబంధిత అధికారులకు పంపించారు. ఒకేసారి 3 రైళ్లకు సంబంధించి నూతన హాల్ట్లను మంజూరు చేయించిన కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు శ్రీకాకుళం జిల్లా వాసులకు శుభవార్తను మోసుకొచ్చారు. జిల్లా ప్రజల అవసరాలను పూర్తిగా తీర్చే విధంగా ఒకేసారి 3 రైళ్లకు సంబంధించి నూతన హాల్ట్లను మంజూరు చేయించారు. ఇందుకు సంబంధించి రైల్వే శాఖ ఉత్తర్వులు విడుదల చేయగా వివరాలను రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. వీటి ద్వారా అభివృద్ధి వైపు బలంగా శ్రీకాకుళం అడుగులు వేస్తుందని స్పష్టం చేశారు. ఇక నూతనంగా మంజూరైన హాల్ట్ల వివరాలను పరిశీలిస్తే గునుపూర్ విశాఖపట్నం మధ్య తిరిగే ప్యాసింజర్ ట్రైన్ నంబర్ 58505/06 ఇకపై హరిశ్చంద్రపురం రైల్వే స్టేషన్ వద్ద ఆగనుంది. అదేవిధంగా రైల్ నెంబర్ 18525/26 బెహంపూర్ విశాఖపట్నం ప్యాసింజర్ ఇకపై మందసా రోడ్ రైల్వే స్టేషన్ లో హాల్ట్ మంజూరైంది. వీటితో పాటు రూరెట్ల జంక్షన్ గునుపూర్ మధ్య తిరిగే రాజ్యారాణి ఎక్స్ప్రెస్ 18117/18 ఇకపై పాతపట్నంలో కూడా ఆగి స్థానిక ప్రయాణికులకు మరింత ఉపశమనం కల్పించనుంది. తాజా రైలు హాల్ట్ గురించి ఇప్పటికే అనేక దఫాలుగా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు రైల్వే అధికారులకు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తో భేటీ అయ్యి అవసరాన్ని వివరించారు. ఈ నెల 4వ తేదీ సైతం అశ్విని వైష్ణవ్ తో ప్రత్యేకంగా భేటీ అయిన రామ్మోహన్ నాయుడు నూతన హాల్ట్ల మంజూరుతో పాటు కొత్త సర్వీసుల ప్రతిపాదనను సైతం రైల్వే మంత్రి దృష్టిలో ఉంచారు. వాటిలో కొన్ని నేడు మంజూరు కావడం పట్ల రామ్మోహన్ నాయుడు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మంజూరుకు పూర్తి తోడ్పాటు అందించిన రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కు ధన్యవాదాలు తెలియజేశారు. శ్రీకాకుళం జిల్లా ప్రజలకు మరొక శుభవార్త తెలియజేస్తున్నాను. హరిశ్చంద్రపురం స్టేషన్ లో గునుపూర్ విశాఖపట్నం ప్యాసింజర్, మందసా రోడ్ లో బెరంపూర్ విశాఖపట్నం ఎక్స్ప్రెస్, పాతపట్నంలో రాజ్యరాణి ఎక్స్ప్రెస్, ఈ 3 స్టేషన్లో రైల్వే శాఖ ఈ స్టాప్స్ ని ఈ రోజే ప్రకటించడం జరిగింది. ఎప్పటి నుంచో ఈ స్టాప్ కోసం స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు. శ్రీకాకుళం జిల్లా అభివృద్ధిలో రైల్వేస్ తాలూకా పాత్ర చాలా ముఖ్యమైనది. అందుకోసం నేను ఎంపీగా ఉన్నప్పటి నుంచి చాలా కార్యక్రమాల మీద దృష్టి పెట్టి ప్రత్యేకంగా పనిచేశాను. తిలారు స్టేషన్ లో కార్యక్రమం పెట్టుకున్నప్పుడు అచ్చెన్నాయుడు గారు కూడా ప్రత్యేకంగా హరిశ్చంద్రపురంలో స్టాప్ కోసం చెప్పడం కూడా జరిగింది. ఆ రోజు ఆ కార్యక్రమంలో నేను కూడా హామీ ఇచ్చాను. హరిశ్చంద్రపురం ఏదైతే ఎర్రన్నాయుడు గారి రాజకీయ ప్రస్థానంలో మొదటి నియోజకవర్గంలో ఉందో అది త్వరలోనే స్టాప్ కూడా తీసుకొని వస్తానని అక్కడ ఉన్నటువంటి ప్రజలకి చెప్పడం జరిగింది. అలాగే మందసాలో, పాతపట్నంలో ఎప్పటి నుంచో ప్రజలు రిక్వెస్ట్ చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా నేను హామీ ఇచ్చాను. ఈ రోజు ఆ హామీని నిలబెట్టుకున్నాను. ఎంతో ఆనందంగా ఉందని తెలియజేస్తున్నాను. ఈ 3 స్టేషన్లలో అక్కడ ఉన్నటువంటి ప్రజలతో నాకు ప్రత్యేకమైనటువంటి అనుబంధం ఉంది. ఎప్పుడు కలిసినా సరే ఈ 3 ప్రాంతాల ప్రజలు రైల్వేస్ మీద, అక్కడ స్టాప్స్ మీద దృష్టి పెట్టాలని ఎన్నో సందర్భాల్లో నాకు తెలియజేశారు. అదే ధ్యాసగా పెట్టుకొని ఆ కృషి ఈ రోజు సఫలీకృతమైందని తెలియజేస్తున్నాను. ఇది మన ప్రధాని నరేంద్ర మోదీ గారి తాలూకా ఆశీస్సులతో, అలానే మన రైల్వే మంత్రి అన్న అశ్విని వైష్ణవ్ గారి సహకారంతో జరిగింది. ఈ విషయంలో వాళ్ళిద్దరికీ కూడా మన జిల్లా ప్రజల తరపున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరోసారి అందరికీ కూడా శుభాకాంక్షలు. ఈ కొత్త హాల్ట్ల ద్వారా అభివృద్ధి మరింత వేగవంతం పెంచుకుంటుందని, ప్రజా రవాణాను మరింత సులభతరం చేస్తాయని ధీమా వ్యక్తం చేశారు. శ్రీ
శ్రీకాకుళం జిల్లాలో ప్రతి మూలలో అభివృద్ధిని చేరువేయడానికి రవాణా ప్రధాన సాధనమని నమ్మే కూటమి సర్కార్ ఆ దిశగా అన్ని ప్రయత్నాలు చేసి సఫలీకృతం అవుతున్నట్టు తెలియజేశారు. తాజా హాల్ట్లను జిల్లా ప్రజలందరికీ సద్వినియోగపరచుకోవాలని కోరారు. కేంద్ర మంత్రి చొరవతో కొత్త హాట్లు మంజూరు కావడం పట్ల జిల్లా వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రాజీవ్ గాంధీ విశ్వవిద్యాలయం నూతన సంచాలకులుగా ప్రొఫెసర్ సండ్ర అమరేంద్ర కుమార్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయంకు నూతన సంచాలకులుగా ప్రొఫెసర్ సండ్ర అమరేంద్ర కుమార్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం ఆయన విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ గా విధులు నిర్వహిస్తున్నారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన మాట్లాడుతూ తరగతుల నిర్వహణలు మెరుగుదల, విద్యార్థుల్లో ఉపాధి నైపుణ్యాల పెంపునకు ప్రాధాన్యమిస్తూ రాష్ట్ర స్థాయిలో ఉత్తమ విద్యా సంస్థగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. ముఖ్యంగా విద్యార్థులకు ఒత్తిడి లేని విద్యను అందించడమే తమ ప్రధాన లక్ష్యమని అమరేంద్ర కుమార్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పరిపాలనా అధికారి మునిరామకృష్ణ, డీన్ శివరామకృష్ణ, ఆర్థిక అధికారి వాసు, రెండో ప్రాంగణ పర్యవేక్షకులు సాగర్, వివిధ విభాగాల అధిపతులు, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ శ్రీకాకుళం జిల్లా సమితి ఆధ్వర్యంలో వంట గ్యాస్ సిలిండర్ ధరను ఖండిస్తూ నిరసన కార్యక్రమం నిర్వహించింది. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు బొత్స సంతోష్, ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి తరిమి తిరుపతిరావు మాట్లాడుతూ ప్రపంచంలో జరుగుతున్న యుద్ధాన్ని సాకుగా చేసుకుని అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు అకస్మాత్తుగా పెంపుదల చేసి గ్యాస్ ధరలను తీవ్రంగా వ్యతిరేకించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఒకవైపు దేశంలో గ్యాస్ నిల్వలు పుష్కలంగా ఉన్నాయని, మరోవైపు ప్రజలపై ఇలాంటి భారాలు మోపుతున్నారని, దీనిని తీవ్రంగా ఖండించాలని ఆయన పేర్కొన్నారు. దేశంలో అదానీ, అంబానీ వంటి కార్పొరేట్ సంస్థలకు అనేక రాయితీలు కల్పిస్తూనే సామాన్య ప్రజలపై పెను భారం మోపుతున్న ధరలు పెరుగుదలను ఆయన తీవ్రంగా ఖండించారు. వాణిజ్య సిలిండర్ గ్యాస్ ధర పెంచడం అంటే చిన్న వ్యాపారుల జీవనోపాధిని దెబ్బతీయడమేనని ఆయన ఆరోపించారు. ఈ సందర్భంగా ధరల పెరుగుదల యుద్ధాలను వెంటనే ఆపాలని వారు డిమాండ్ చేశారు. ఇప్పటికే ప్రభుత్వం జీఎస్టీ పేరుతో అనేక భారాలు మోపుతుందని, రాబోయే రోజుల్లో పెట్రోల్, డీజిల్ ధరలు కూడా భారీగా పెరిగే అవకాశం ఉందని, దీని కారణంగా రవాణా ఛార్జీలు భారీగా పెరుగుతాయని, కేంద్ర ప్రభుత్వం అన్ని నిత్యావసర వస్తువుల ధరలను పెంచడానికి సిద్ధమవుతుందని, దీనిని ప్రజలందరూ తీవ్రంగా వ్యతిరేకించి ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలని కోరారు. ఈ కార్యక్రమంలో లబ్బారాజు, అప్పారావు, తాతారావు, లక్ష్మణరావు మరియు ఏఐవైఎఫ్ నాయకులు వై వేణు, అనాజీ, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎచ్చెర్ల మాజీ శాసనసభ్యులు గొర్లె కిరణ్ కుమార్. వైఎస్ కాంగ్రెస్ పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్థలం పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త మరియు మాజీ శాసనసభ్యులు గొర్లె కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రణస్థలం కోడలిలో వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం పార్టీ కార్యాలయంలో వైసీపీ జెండా ఆవిష్కరణ చేసి కేక్ కట్ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పేదలకు పెత్తందారులకు మధ్య జరుగుతున్న సంఘర్షణ నుండి వైఎస్ఆర్సీపీ పార్టీ ఆవిష్కరణను జగన్ చేపట్టారని, పేదవారి గొంతుకై ప్రజాపక్షాన నిలబడే ఈ పార్టీ విధానమని, కార్మిక, కర్షక, రైతుల స్వావలంబనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని పేర్కొన్నారు. మేనిఫెస్టోను భగవద్గీతగా, బైబుల్గా, ఖురాన్గా అనుకుంటూ అమలు చేసిన ముఖ్యమంత్రి ఈ దేశంలో ఒక్క వైఎస్ జగన్ రెడ్డి అని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైసీపీ కమిటీ నాయకులు, ఎంపీపీ, జడ్పీటీసీలు, మండల పార్టీ ప్రెసిడెంట్లు, వైఎస్ఆర్పీలు, సర్పంచులు మరియు నియోజకవర్గం మండల స్థాయి వివిధ హోదాలో గల వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల వేళ నర్సన్నపేటలో టీడీపీ నుంచి భారీ సంఖ్యలో నేతలు, కార్యకర్తలు వైఎస్ఆర్సీపీ తీర్థం పుచ్చుకున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేళ నర్సన్నపేట నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారాయి. కూటమి ప్రభుత్వంపై విసుగు చెంది వైఎస్ఆర్ పార్టీకి ఆకర్షితులై కూటమికి చెందిన భారీ సంఖ్యలో నేతలు, కార్యకర్తలు వైఎస్ఆర్సీపీ తీర్థం పుచ్చుకున్నారు. టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి బొడ్డెప్ప కృష్ణారెడ్డి, మాజీ ఎంపీటీసీ గుండాల పాపారావు ఆధ్వర్యంలో పోలకి మండలం కొత్తరేవు గ్రామానికి చెందిన సుమారు 100 మంది టీడీపీ, జనసేన కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ లోకి చేరారు. వీరందరికీ మాజీ ఉప ముఖ్యమంత్రి, వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాసు మరియు యువ నాయకులు ధర్మాన కృష్ణ చైతన్య పార్టీ కండువాలు వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
క్షేత్రస్థాయిలో పార్టీకి లభిస్తున్న ఆదరణకు ఈ చేరికలే నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ముద్దాడ్ బైరాగి నాయుడు, మండల అధ్యక్షులు కనితి కృష్ణారావు, మిత్తిన శ్రీనివాస్, అడ్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. గంజాయి అక్రమంగా తరలిస్తున్న వ్యక్తిని లావేరు పోలీసులు పట్టుకున్నారు. లావేరు ఎస్ఐకి వచ్చిన సమాచారం మేరకు లావేరు డిప్యూటీ తహసీల్దార్ ఆధ్వర్యంలో లావేరు ఎస్ఐ, వారి సిబ్బంది మరియు మధ్యవర్తులతో కలిసి తనిఖీలు నిర్వహించారు. ఆ సమయంలో ఒక వ్యక్తి పోలీసులను చూసి పారిపోవడానికి ప్రయత్నించగా అతనిని వెంబడించి పట్టుకున్నారు. పట్టుబడిన వ్యక్తి అబ్దుల్ రబూఫ్, తండ్రి మహమ్మద్, నివాసం పల్లిపాత హౌస్, ఇరుక్కూరు పంచాయతీ, కర్నూలు జిల్లా, కేరళ రాష్ట్రమని తెలిపారు. విచారణలో అతను కర్ణాటక రాష్ట్రం కూర్గు జిల్లాకు చెందిన మహమ్మద్ అలీ అనే వ్యక్తి సూచన మేరకు ఒడిశా రాష్ట్రం గజపతి జిల్లాకు చెందిన రాజు నాగిన్ ప్రధాన వద్ద నుండి గంజాయి తీసుకురావాలని చెప్పి దానికి గాను 15,000 ఇస్తానని ఒప్పందం కుదుర్చుకున్నట్లు వెల్లడించారు. దాని ప్రకారం ఒడిశా వెళ్లి గంజాయి తీసుకుని నీలం రంగు కాలేజీ బ్యాగులో పెట్టుకుని మహేంద్రగఢ్ నుండి పర్లాకిమిడి బస్సులో, అక్కడి నుండి పలాస వరకు మరో బస్సులో, పలాస నుండి సుభద్రపురం జంక్షన్ వరకు మరో బస్సులో వచ్చి అక్కడి నుండి విశాఖపట్నం వెళ్లేందుకు బస్సు కోసం వేచి ఉండగా పోలీసులకు పట్టుబడ్డారు. గంజాయి నిర్మూలనగా రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు శ్రీకాకుళం ఎస్పీ గారి కేవీ మహేశ్వర్ రెడ్డి ఐపీఎస్ గారి పర్యవేక్షణలో శ్రీకాకుళం పోలీసులందరూ కూడా విస్తృతంగా తనిఖీలు చేపట్టడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ రోజు లావేరు ఎస్ఐ గారికి రాబడిన సమాచారం మేరకు తహసీల్దార్ గారికి ఇన్ఫార్మ్ చేసి డీటీ గారు రెవెన్యూ అధికారుల సమక్షంలో సముద్రాపురం జంక్షన్ వద్ద వ్యక్తి అనుమానాస్పదంగా తిరుగుతుంటే అతను పట్టుకోవడం జరిగింది. అతను ప్రశ్నించగా తన పేరు అబ్దుల్ రావు, కర్నూలు డిస్ట్రిక్ట్, కేరళ రాష్ట్రం. అతను చెఫ్గా పనిచేస్తున్నాడు. గంజాయి చాలా కాలం బట్టి యూజర్ కింద ఉంటూ ఎడిక్ట్ అయ్యాడు. అతనికి గంజాయి కావాలంటే అలీ అని కూర్గు జిల్లా, కర్ణాటక బోర్డర్, ఇది బోత్ స్టేట్స్ కూడా బోర్డర్ డిస్ట్రిక్ట్స్. అతను సంప్రదించగా అతను ఒరిస్సాలో నువ్వు వెళ్ళేటైతే అక్కడ బరంపురం దిగి లోపలికి వెళ్ళాలి, విలేజ్ వెళ్తే నీకు నగీన్ ప్రధాన్ ఎలియాస్ రాజు అనే వ్యక్తి నీకు గంజాయి ఇస్తాడంటే ఆయన చెప్పిన దాని ప్రకారం అక్కడికి వచ్చి ఆయన కలిశాడు. ఆయన చెప్పిన దాని ప్రకారం సుమారు 7.5 కేజీలు బరువు గల 4 ప్యాకెట్ గంజాయి తీసుకుని బెంగళూరు వెళ్తుండగా ఈ రోజు ఎస్ఐ గారికి రావాలని సమాచారం మేరకు పట్టుకోవడం జరిగింది. ఇందులో ఈ అబ్దుల్ రావుఫ్ ని అరెస్ట్ చేసి రిమాండ్ పంపడం జరుగుతుంది. మిగతా వ్యక్తులైతే సోర్స్ ఎవరైతే ఉన్నారో నగీన్ ప్రధాని ఎలియాస్ రాజు అది ఇద్దరిని కూడా స్పెషల్ టీం పంపించి అరెస్ట్ చేయడం జరుగుతుంది. పోలీసుల తనిఖీలకు అనుమానం రాకుండా ఉండేందుకు బ్యాగ్ అడుగున బట్టలు పెట్టి వాటి మధ్యలో గంజాయి ప్లాస్టిక్ ప్యాకెట్లు దాచిపెట్టి ఆ భాగంలో మళ్లీ బట్టలు ఉంచి అక్రమ రవాణాకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు జేఆర్పురం సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎం అవతారం వెల్లడించారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ఘనంగా వైఎస్ఆర్సీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో వైసీపీ ఇన్ఛార్జ్ శాడి శ్యాంప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరుస 3 సార్లు టీడీపీ గెలిచిన ఇచ్చాపురంకి చేసిందేమీ లేదని ఆరోపించారు. వైసీపీ హయాంలో మంజూరైన బ్రిడ్జిని టీడీపీ కూటమి ప్రభుత్వం నిలిపేసిందని శ్యాంప్రసాద్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీస రైతులకు సాగునీరు అందలేని దుస్థితి ఉందని పేర్కొన్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, రాబోయేది వైసీపీ ప్రభుత్వమేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లా పరిషత్ చైర్పర్సన్ పిరియా విజయ, ఎమ్మెల్సీ నత్తు రామారావు మరియు వైసీపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పలాస కిడ్నీ రీసెర్చ్ సెంటర్లో మొట్టమొదటి కిడ్నీ మార్పిడి ఆపరేషన్ జరగనున్నట్లు ఎమ్మెల్యే గౌత్ శిరీష వెల్లడించారు. దశాబ్దాలుగా ఉద్దానం ప్రాంతాన్ని పట్టిపీడిస్తున్న కిడ్నీ మహమ్మారి సమస్య పరిష్కారంలో కూటమి ప్రభుత్వం చారిత్రాత్మక విజయం సాధించింది. పలాస కిడ్నీ రీసెర్చ్ సెంటర్లో మొట్టమొదటి కిడ్నీ మార్పిడి ఆపరేషన్ను శుక్రవారం నిర్వహిస్తున్నట్లు పలాస ఎమ్మెల్యే గౌత్ శిరీష వెల్లడించారు. ఇది కేవలం ఒక ఆపరేషన్ కాదని, ఉద్దానం ప్రజలకు కూటమి ప్రభుత్వం ఇస్తున్న భరోసా అని, తమ చిత్తశుద్ధికి నిలువుటద్దమని ఆమె పేర్కొన్నారు. ఈ చారిత్రాత్మక తొలి కిడ్నీ మార్పిడి ఆపరేషన్ను 27 ఏళ్ల హేమశ్రీ అనే యువతికి నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు. ఆమెకు కిడ్నీ దానం చేయడానికి ఆమె తండ్రి క్యాబ్ డ్రైవర్ గా పనిచేస్తున్న మోహన్ రావు ముందుకు రావడం విశేషం. వారి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నప్పటికీ ప్రభుత్వం, జిల్లా కలెక్టర్ మరియు వైద్యులు పూర్తి బాధ్యత తీసుకుని ఆమె ఆపరేషన్ కు ఏర్పాట్లు చేశారు. వైజాగ్, శ్రీకాకుళం నుండి ప్రముఖ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ రవిబాబు ఆధ్వర్యంలో నిపుణులైన వైద్య బృందాన్ని ఈ ఆపరేషన్ కోసం పలాసకు రప్పించారు. గత ప్రభుత్వాల నిర్లక్ష్యానికి భిన్నంగా కూటమి ప్రభుత్వం ఉద్దానం సమస్యపై తమకున్న చిత్తశుద్ధిని చేతుల్లో చూపిస్తుందని
గౌత్శిరీష వెల్లడించారు. కిడ్నీ రీసెర్చ్ సెంటర్ కోసం మొత్తం 12 కోట్ల రూపాయలను ప్రభుత్వం మంజూరు చేసింది. ఇందులో 9 కోట్లు అత్యవసర వైద్య పరికరాలు, పనిముట్ల కోసం, మిగిలిన 3 కోట్లు రీసెర్చ్ గ్రాంట్ గా కేటాయించారు. స్నేహితులు కలెక్టర్ సహకారంతో ఐఓసీఎల్ కంపెనీ సిఎస్ఆర్ నిధుల ద్వారా 10 కొత్త డయాలసిస్ యూనిట్లను తీసుకొచ్చిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనని ఆమె స్పష్టం చేశారు. అమెరికా నుండి నిపుణులైన డాక్టర్లను రప్పించి జాతీయ ఇన్స్టిట్యూట్ సహకారంతో కిడ్నీ వ్యాధి మూలాలను కనుగొనేందుకు రీసెర్చ్ ప్రారంభించినట్లు ఆమె తెలిపారు. ఈ సందర్భంగా శిరీష గత వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. గత 5 ఏళ్లలో మంత్రిగా ఉండి స్వయానా వైద్యుడైన మాజీ మంత్రి అప్పలరాజు ఎన్నికలకు కేవలం 4 నెలల ముందు ముఖ్యమంత్రిని పిలిపించి ఆసుపత్రిని ప్రారంభించారని, అయితే అది కేవలం కంటితుడుపు చర్యేనని ఆమె విమర్శించారు. ఇల్లు అలకగానే పండగ కాదన్న సామెతను గుర్తు చేస్తూ భవనం కడిగితే సరిపోదు, దానికి అవసరమైన సౌకర్యాలు కల్పించడంలో గత ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆమె విమర్శించారు. 2014-19 మధ్య చంద్రబాబు నాయుడు మంజూరు చేసిన 10 డయాలసిస్ యూనిట్లను కొత్త భవనంలోకి మార్చి తానేదో ఘనకార్యం చేసినట్లు ప్రచారం చేసుకున్నారే తప్ప ఒక మంత్రిగా ఒక కొత్త డయాలసిస్ మిషన్ ను కూడా తేలేకపోయారని ఎద్దేవా చేశారు. గతంలో ఇక్కడ మంత్రిగా పనిచేసి స్వయంగా డాక్టర్ అయిన మాజీ పశువుల శాఖ మంత్రి గారైన అప్పలరాజు గారు ఎన్నికలు 2024 మేలో అనగా 2023 డిసెంబర్లో చాలా ఫాస్ట్ గా అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని పిలిపించేసి అక్కడ ఒక హాస్పిటల్ కట్టించేశాను, నేను పలాసాకి చేసేసాను అన్నారు. ఆయన 4 సంవత్సరాల కాలంలో 5 సంవత్సరాల కాలంలో ఒక మంత్రిగా ఉండి పలాసాకి కట్టించిన ఒక్క కిడ్నీ హాస్పిటలే. అయితే ఆ కిడ్నీ హాస్పిటల్ కి శంకుస్థాపన చేసి సంకల్పం చేసింది చంద్రబాబు నాయుడు గారు అనే విషయం ఎవ్వరూ మర్చిపోలేదు, మర్చిపోరు కూడా. గత 5 సంవత్సరాల్లోనే ఆఖరి 4 నెలల ముందు హాస్పిటల్ కట్టిన అప్పలరాజు గారికి ప్రజలందరి తరపున ఒక్కటే ప్రశ్న. మీ అందరికి తెలిసిన సామెతే అండి, ఇల్లు అలకగానే పండగ కాదు. ఏ కిడ్నీ రీసెర్చ్ కి హాస్పిటల్ కట్టానని ఈ రోజు గప్పాలు కొట్టుకుంటున్నారో ఆ కిడ్నీ రీసెర్చ్ సెంటర్ కి ఒక్క డయాలసిస్ మిషన్ కూడా తను తేలేని అసమర్థపు ఆనాటి పాలకులు. ఎందుకు చెప్తున్నానంటే 2014-19 మధ్యన శాసనసభ్యులుగా పనిచేసిన మా నాన్నగారి హయాంలోనే చంద్రబాబు నాయుడు గారు పలాసాకి ఇచ్చిన ఆ 10 డయాలసిస్ యూనిట్లనే ఇక్కడ హాస్పిటల్ నుంచి ఆ హాస్పిటల్ కి తరలించి నేనేదో చేసేస్తున్నానని గప్పాలు కొట్టారు. అంతేగాని స్వయాన ఒక వైద్యుడు ప్రాణం విలువ తెలుసు ఆయనకి, అయినా కూడా ఒక్క డయాలసిస్ మిషన్ ని ఆయన ఒక మంత్రిగా కూడా ఆ హాస్పిటల్ కి తేలేకపోయారు. ఈ చారిత్రాత్మక ఘట్టం సాకారం కావడానికి సహకరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు, పవన్ కళ్యాణ్ కు, నారా లోకేష్ కు, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, వైద్య శాఖ మంత్రి, జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్, జిల్లా మంత్రులు అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడు మరియు ప్రతి ఒక్కరికి ఉద్దానం ప్రజల తరపున ఆమె హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. ఒకప్పుడు డయాలసిస్ కోసం, విశాఖపట్నం కిడ్నీ మార్పిడి కోసం హైదరాబాద్ వెళ్లాల్సి దుస్థితి నుండి ఈ రోజు పలాసలోనే కిడ్నీ మార్పిడి ఆపరేషన్ జరిగే స్థాయికి ఎదగడం కూటమి ప్రభుత్వం విజయానికి ప్రతీక అని ఆమె ఈ సందర్భంగా వెల్లడించారు. ఆమ్దల్ వలసలో స్వర్ణాంధ్ర 2047 కార్యక్రమానికి ఎమ్మెల్యే కోన రవికుమార్ శ్రీకారం చుట్టారు. రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం చేపట్టిన స్వర్ణాంధ్ర 2047 కార్యక్రమంలో భాగంగా ఆమ్దల్ వలస నియోజకవర్గంలో కాన్స్టిట్యూషన్సీ విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఆమ్దల్ వలస శాసనసభ్యులు మరియు రాష్ట్ర పబ్లిక్ కాండక్ట్ ట్యాక్సింగ్ కమిటీ చైర్మన్ కోన రవికుమార్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. స్వర్ణాంధ్ర 2047 లక్ష్యంతో ఆమ్దల్ వలస నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను రూపొందించేందుకు ఈ విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ కీలకంగా పనిచేస్తుందన్నారు. ప్రజల అవసరాలు, అభివృద్ధి పనులు, మౌలిక వసతుల మెరుగుదల వంటి అంశాలపై దృష్టి సారించి నియోజకవర్గ అభివృద్ధికి స్పష్టమైన దిశానిర్దేశం ఇవ్వడం ఈ యూనిట్ ప్రధాన లక్ష్యంగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రజా ప్రతినిధులు, అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కోస్టా గ్రామంలోని శ్రీ నారాయణ స్కూల్లో ఫేర్వెల్ డే కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. రణస్థలం మండలం కోస్టా గ్రామంలోని శ్రీ నారాయణ స్కూల్లో 10వ తరగతి విద్యార్థులకు ఫేర్వెల్ డే కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రణస్థలం సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎం అవతారం హాజరై విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. సమాజంలో ఉన్న చెడు అలవాట్లు, దురాచారాలను నిర్మూలించాలంటే యువతగా ఉన్న విద్యార్థుల నుంచే మంచి మార్పు ప్రారంభం కావాలని వెల్లడించారు. విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉండి, ముఖ్యంగా మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండి మంచి నడవడికతో చదువులో రాణించాలని సూచించారు.
అలా చేస్తే విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు మాత్రమే కాకుండా వారు చదువుతున్న స్కూల్కు కూడా మంచి పేరు ప్రతిష్టలు వస్తాయని తెలిపారు. తక్కువ ఫీజులతో నాణ్యమైన విద్యను అందిస్తున్న శ్రీ నారాయణ స్కూల్ సేవలను ఈ సందర్భంగా అభినందించారు. ఇటీవల రణస్థాన్ సర్కిల్ పరిధిలో యువతను మాదక ద్రవ్యాలు బారిన పడకుండా చైతన్యం కలిగించే ఉద్దేశంతో నిర్వహించిన అభినయ సైకిల్ యాత్రకు గుర్తింపుగా శ్రీ నారాయణ స్కూల్ మేనేజ్మెంట్ తరపున సిఐఎం శ్రీనివాసరావుకి చిరు సత్కారం అందజేశారు. తదనంతరం విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల మేనేజింగ్ డైరెక్టర్ కెల్ల మంజుభార్గవి, కరెస్పాండెంట్ కెల్ల గోవింద, ప్రిన్సిపల్ ఎస్ గౌర్నాయుడు మరియు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.